అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఆల్రెడీ ఇంట్రడక్షన్ వ్లాగ్లో చెప్పాను పెట్స్ కోసం వ్లాగ్ చేస్తానని చెప్పి. సో మనం ఉన్నాం ఇప్పుడు గచ్చిబౌలి ఏరియాలో పెట్ హార్ట్ దగ్గర. చూసుకోవచ్చు, ఇది మొత్తం మీద 2 ఫ్లోర్స్లో ఉంది. కింద అయితే గ్రూమింగ్ యాక్సెసరీస్ కానీ అన్నీ ఉన్నాయి. సో పైన అయితే పెట్స్ కానీ గ్రూమింగ్ సర్వీసెస్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. పైన మొత్తం పెట్స్ అన్నీ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం గైస్. ఇప్పటికైతే పైన మకావ్స్ కానీ డాగ్ బ్రీడ్స్ కానీ కొత్త కొత్త పప్పీస్ కానీ అన్నీ అక్కడే ఉన్నాయి పైన. సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. వావ్, స్టెప్ అప్ దేర్ న్యూట్రిషన్ అంట. ఈ బోర్డు అయితే నేను ఏ పెట్ షాప్లో చూడలే అసలు. ఎంత పెద్ద మంచి బోర్డు డిస్ప్లే చేసిర్రు నాలెడ్జ్ కోసం. ప్రతి వరల్డ్లో ఉన్న ప్రతి టాప్ ఫైనెస్ట్ బ్రీడ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు, ఇవి టాయ్స్ అంట. అండ్ దీస్ ఆర్ టెరియర్స్, దీస్ ఆర్ గన్ డాగ్స్, హౌండ్స్ ఉన్నాయి, వాకింగ్ డాగ్స్ ఉన్నాయి, యూటిలిటీ గ్రూప్ అంట, అండ్ నాన్ స్పోర్టింగ్. సో నాకైతే మస్తు ఇష్టం, ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నా. ఇప్పుడు మనకి భయ మంచి రేట్ ఇస్తే పక్కా తీసుకుంటా. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మనం. వెరీ మకావ్స్ అండ్ ఆల్. వావ్, పెట్ స్టోర్ అయితే ఎంత మంచిగా ఉంది అసలుకి. హాయ్, ఎంట్రీ అదిరిపోయింది అసలుకి. ఇంకైతే రావచ్చు, కమ్. ఇప్పుడైతే చూసుకోవచ్చు, పెట్స్ కానీ మకావ్స్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడైతే మనం అమనని కలుద్దాం. ఇప్పుడు పెట్ హార్ట్ గురించి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ బ్రదర్. హలో బ్రదర్. హాయ్. హీస్ ఆల్సో సేయింగ్ యు హాయ్. హాయ్ హాయ్ హాయ్. సో వాట్ ఇస్ ద బ్రీడ్ ఆఫ్? ఇట్స్ కాకటూ యాక్చువల్లీ. ఇది క్రాకటూ అంట. అంబ్రెల్లా కాకటూ. అంబ్రెల్లా కాకటూ ఎంత మంచిగా ఉంది ఇదైతే చూడడానికి తెల్లగా. ప్లీజ్ చలో కమ్ కమ్. గుడ్ బాయ్. నో దట్ చూసా, దే ఆర్ వెరీ ఎంత ఫ్రెండ్లీ ఉన్నాయి అసలు. సో దే అసలు వాచ్ని కూడా వదులుతలేదు. అదైతే మనం చూసుకోవచ్చు. అంబ్రెల్లా కాకటూ అంటే దీని పేరు. సో अमन भाई, इसका बेसिक प्राइस स्टार्टिंग क्या होता है? सो देखिए, इसमें सिर्फ और सिर्फ एजेस के ऊपर और क्वालिटीज़ के ऊपर आता है बेसिकली. इसमें अम्ब्रेला कॉकटू, मुलक्कम कॉकटू, बहुत सारे वेरिएंट्स आते हैं बेसिकली. अगर आप अम्ब्रेला कॉकटू ले रहे हैं बेसिकली, तो हमारे शॉप में 2,20,000 का इसका प्राइसिंग रहता है. जैसे बड़ा है, इफ़ यू आर टेकिंग अ चिक्स एंड ऑल बेसिकली यू विल गेट इन 1,60,000, 1,50,000 just like that basically. Rate matters on the age and all that stuff basically. Whether it's a tamed or the wild, everything will be mattered basically. సో ये कितने साल का है? अभी ये 1.5 years का है basically. ఇది చూసుకోవచ్చు గైస్, ఇది 1.5 years అంట. దీని ప్రైస్ లైఫ్ స్టాక్ని మనం ఎప్పుడు ఫిక్స్డ్ రేట్ పెట్టలేము కాబట్టి, సో దీని ప్రైస్ వచ్చి బేసిక్ ప్రైస్ వచ్చి 2 lakh నుంచి స్టార్ట్ అంట. సో దీని ఏజ్ బట్టి దీనికి ప్రైస్ పెరుగుతుందంట. సో ఇదైతే బేసిక్ 2 lakhs నుంచి ఉందంట. ఇదైతే అంబ్రెల్లా కాకటూ. सो अमन भाई, हमारे पास और क्या क्या वेराइटीज है, क्या क्या मिलते? देखिए अभी सब आज सब देखना है हम. चलेगा बिल्कुल 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 बिल्कुल. अमन भाई, बेसिकली अभी आपके पास क्या क्या मिलते हैं वो चीज़ बताने हम. ओके, बिल्कुल बिल्कुल. देखिए, अपने पास सारा एक्सोटिक ब्रीड्स मिलेगा. पहली बात, एक्सोटिक ब्रीड्स मतलब जो नॉर्मल शॉप्स में नहीं मिलेगा आपको. जस्ट लाइक मकाओज मिलेंगे, सन कन्यूज मिलेंगे. उसके बाद रैबिट्स, नॉट द नॉर्मल रैबिट्स, ऑल एक्सोटिक ब्रीड्स इटसेल्फ. अंगूरा रैबिट्स, उसके बाद जितनी भी चीज़ सो अंगूरा रैबिट्स मिलेगा. जितने भी एक्सोटिक ब्रीड्स है जस्ट लाइक. हाँ, और एक चीज़ बेसिकली अपन मेन वी आर नॉट फोकसिंग ऑन द मीन्स आउटसाइड द ब्रीड्स एंड ऑल. वी आर गेटिंग फोकस्ड ऑन द बेसिकली इंडियन ब्रीड्स टू. इंडियन ब्रीड्स मीन्स in some region basically Indian parrots everything is banned. We are not focusing on the Indian parrots and all. We are focusing on the Indian dogs, just like model horns, all the types of horns basically you will get in my store basically. उसके बाद बाहर का भी ब्रीड्स अगर आपको चाहिए, चाउचाउस है, ग्रेट डैंस है, मैनी ब्रीड्स जो आपको चाहिए वो मिलेगा. आपको प्रॉपर कैटलॉग से शो होगा. कैटलॉग के अंदर जितनी भी चीज़ें सारी चीज़ें आपको मिलेगा. बेसिकली हैदराबाद में हमारे 2 स्टोर्स है अभी, 1 in गच्चीबौली, 1 in शेखपेट. जो मेन हेडक्वार्टर जैसा है बेसिकली वो शेखपेट में है. और बाकी मकाओज है, अंगूरा रैबिट्स है, बर्ड्स है, डॉग्स है, स्नेक्स है, ఎగ్జాటిక్ బ్రీడ్స్, ఇగ్వానాస్, పావులు కూడా ఉన్నాయంట. హాంజీ, పావులు కూడా ఉన్నాయంట. అవి ఇప్పుడైతే చూపిద్దాం మనం. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు, ఇదైతే బ్లూ గోల్డ్ మకావ్, వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బర్డ్.
ఇది మన ఇండియాలోనే వెరీ రేరెస్ట్ బర్డ్, ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ బర్డ్. ఇప్పుడు మన పెట్ హార్ట్లో ఉంది. యాక్చువల్లీ నేను వీడియో కోసం 3 days ముందు షూట్ కోసం అని అడిగాను, కాకపోతే ఈ 3 days స్పాన్లోనే వాళ్ళు ఒక 10 మకాస్ సేల్ చేశారు. దట్స్ వై నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఒకటే మకా ఉంది ఇప్పుడైతే వీడియో తీసుకోవడం కోసం. అమన్ భాయ్ చెప్పాడు పక్కా ప్రామిసింగ్గా స్టాక్ అనేది డెఫినెట్గా ఒక 2 daysలో మళ్ళీ ఒక 10 మకాస్ తెప్పిస్తారంట. इसका एज क्या है पहले? ब्रदर अभी इसका एज 7 months है बेसिकली. 7 months एज अंट गाइस ఇప్పుడు చూసుకోవచ్చు. इसका प्राइसिंग क्या रहता है अमन भाई? स्टार्टिंग प्राइस आपके लिए 1,50,000 1,70,000 से स्टार्ट होगा बेसिकली. अलग अलग वही एज, अलग अलग क्वालिटी, अलग अलग रेट्स आएगा. इसमें बुलबिन मकाउस भी आते हैं जो आपको 2,50,000 2,80,000 तक के जाएगा. గైస్ చూసుకోవచ్చు, బ్లూ గోల్డ్ మకో 1,50,000 నుంచి 2 లక్షల వరకు స్టార్టింగ్ ప్రైస్ అంట వీటిది. వీటి 3 lakhs 4 lakhs వరకు దీని ప్రైస్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు దానికి చికెన్ మటన్ ఏం పెట్టదు. Basically see the thing is that in that you are able to give the eggs actually, but just a white one basically yolk is there na, that's it. येलो कलर का जो एग के अंदर लोग नॉनवेज खाते, नॉनवेज चिकन मटन नहीं खाते. जब एप्पल सॉरी एग अपना नॉनवेज में नहीं आता है, వైట్ ఎగ్. no boiled egg. చూసుకోవచ్చు గైస్, మనలాగా చికెన్ మటన్ ఏం తినాము అంట, అందుకే అంత అందంగా ఉంది. అదైతే మనం అన్న ఏమంటుండంటే ఇప్పటికైతే అదైతే 1,50,000 నుంచి 2 లక్షల వరకు దాని ప్రైస్ ఉంటుందంట. దాని ఫుడ్ హ్యాబిట్స్ అయితే పుట్టినప్పటి నుంచి దానికి సెర్లాక్ అవన్నీ పెడతారంట. वो फॉर्मूला हो क्या वो A19 फार्मूला आता है बेसिकली. उसमें बहुत सारे फूड के टाइप्स आते हैं. A19 है, KT है, मैनी थिंग्स आर देयर बेसिकली. जस्ट एक अलग अलग एज के ऊपर मैटर करता है वो कैसा देना है क्या नहीं देना है. वो जब भी आप whenever you are taking basically the bird puppy whatever the stuff you are taking, it will be get fully explained it to you basically what to feed, how to feed, its whole lifespan, what to do, what to not, advantages to take that, disadvantages to take that. जब भी आप लेंगे सारी चीज़ आपको एक प्रॉपर वीडियो मिलेगा, एक प्रॉपर चार्ट मिलेगा एक्चुअली. చూసుకోవచ్చు. వీళ్ళ దగ్గర కొనుక్కోవడం ఒకటే కాదు, వీళ్ళు ప్రాపర్ గైడ్ ఇస్తారంట మనకి. అది పుట్టినప్పటి నుంచి దాన్ని ఏమేమి ఫుడ్ హ్యాబిట్స్ పెంచాలి, ఎలా పెంచాలి అన్ని మనకి దీనికి మగావు గురించి ప్రాపర్ గైడెన్స్ ఇస్తా అని చెప్తున్నారు. వీళ్ళైతే అష్యూరెన్స్ ఇస్తా అంటున్నారు. వీళ్ళ దగ్గర తీసుకోవడమే కాదు, ఇది చాలా అల్లరి చేస్తుంది. నేనే అల్లరి అంటే నాకన్నా అల్లరి చేస్తుంది ఇదైతే. సో వీళ్ళైతే ఒక పాస్బుక్ ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. దాంట్లో ఉన్నప్పుడు దానికి పెట్టాల్సిన ఫుడ్ కానీ ప్రాపర్ గైడెన్స్ ఇస్తా అంటున్నారు, ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. ప్రాపర్ దాని లైఫ్ బై మే భूल गया इसका लाइफ स्पैन कितना रहता है? 65 to 72 years लाइफ स्पैन रहता है बेसिकली. जैसा प्रैक्टिकल नॉलेज में अगर आप बाय गूगल वगैरह जाते हैं तो 25 to 35 years दिखाता है उसमें. 70 years బతుకుతారంట మకావ్ అయితే. అంటే మనకి 4 generations చూస్తుంది. అయితే మనం ఉన్నా లేకపోయినా అదైతే ఉంటుంది. చూసి నేను వీడియో మాట్లాడుతూ స్టార్ట్ చేయడం దీని గురించి మాట్లాడుతుందని చెప్పి దీనికి కుళ్ళొస్తున్నట్టుంది. నీ గురించి కూడా మాట్లాడతారా? ఎంత వరుకుతుంది అసలు. ఇదైతే చాలా ఫ్రెండ్లీ ఉంటాయి బర్డ్స్ అయితే. మెన్షన్ చేశారు కదా అంగూర్ ర్యాబిట్స్ అని చెప్పారు కదా, అది ఎట్లుంటాయి నేను ఎప్పుడైతే చూడలే. ఓకే, మరి ఎట్లుంటాయి ఒకసారి మా వ్యూవర్స్కి చూపిస్తారు. ప్లీజ్ కమ్, డెఫినెట్లీ చూసుకోండి గైస్. ఇక్కడైతే వీటిని అంగూర్ ర్యాబిట్స్ అంటారంట. ఇవైతే బొచ్చుకుక్క పిల్లలానే ఉన్నాయి అచ్చం. వావ్, చూసిరా అసలు ఎంత అందంగా ఉందో. भाई इसका ऑरिजिन ఎక్కడి నుంచి? एक्चुअली देखिए ओरिजिन अगर आप बोलेंगे तो आउटसाइड द कंट्री ही है बेसिकली, बट राइट नाउ वी आर टेकिंग इट फ्रॉम द कश्मीर एंड ऑल. वन मोर थिंग इन दिस, इनका शॉल बनता है. You know the shawl basically invented from their hairs. They are making the shawls and all actually. Okay. That shawl is also so much expensive. సో దాని వూల్ అనేది హిమాచల్ ప్రదేశ్ కానీ హిమాలయస్ కానీ మౌంటైన్ ప్రదేశాల్లో మనకి షాల్స్ కానీ రగ్స్ కానీ మనకి స్కార్ఫ్స్ అని తయారు చేస్తారు కదా, వాటి కోట్ నుంచి తయారు చేస్తారంట. ఇది అంగూర్ ర్యాబిట్ అంట. అసలు ఇదైతే ఇది అసలు ర్యాబిట్లనే లేదు. అసలు చూడొచ్చు మీరు, ఒక షిట్జు కుక్క పిల్లలా ఉంది ఇదైతే. దీని చెవులు చూడండి అసలు ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. ఇది కూడా మంచి చాలా ఎక్స్పెన్సివ్. వన్ ఆఫ్ ద పెట్ పెంచుకోవాలనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి సజెషన్ నా నుంచి అయితే. ఇది ఫుడ్ ఏం తింటుంది? ब्रदर देखिए वेजिटेबल्स आता है, रैबिट फूड्स आता है, ये सारी चीज़ें खाते हैं बेसिकली. मोस्टली दे आर लाइकिंग द कैरेट्स एंड ऑल एक्चुअली. कैरेट्स बहुत अच्छे से खाएगा एक्चुअली. आप ऑलमोस्ट 1.5-2 kg आप दे सकते हो. कैरेट्स वगैरह आराम से ख़त्म कर लेगा. बाकी क्यूटनेस वगैरह अभी अगर उसको मार्क चाहिए रैबिट खाने का तो ये है उसका मार्क भी बेसिकली द ऑरेंज एंड कलर एंड ऑल. యా చూడండి ఇది ఎంత మంచిగా ఉంది. నార్మల్ ర్యాబిట్స్కి వీటికి తేడా ఏంటంటే వీటి కోట్, దీని కోట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. మీరు చూసుకోవచ్చు. ఇది అయితే వైట్ కలర్ది, ఇదైతే గ్రే అండ్ బ్లాక్ కలర్.
చూసుకోవచ్చు పిల్లి ఉంది మన దగ్గర. ఇది నార్మల్ రోడ్ల మీద తిరిగే పిల్లి అయితే కాదు, దీన్ని పర్షియన్ క్యాట్ అంటారంట. సో అమన్ భాయ్ దీన్ని ఇది మంచి క్వాలిటీ అని చెప్పి అది మనం ఎట్లా తెలుసుకోవచ్చు పిల్లిని చూసి? ఇది పర్షియन कैट అని ఎందుకు వచ్చింది నేమ్? देखिए ब्रदर, इसमें क्वालिटीज का डिफरेंस कैसा आता है, हेयर्स एंड ऑल दिखते हैं बेसिकली. आफ्टर डेट इसके मदर फादर हम लोग देखते हैं, उसके बाद ही हम लोग पर्शियन कैट लेते हैं कहीं से भी. जिसके पास ब्रीडिंग हुआ उसके पास से लेके आ जाओ, कुछ भी बेच दो, ऐसा नहीं रहेगा. बेसिकली पर्शियन कैट से भी हमारे पास स्टार्टिंग 8,000 होता है बेसिकली, टिल 20, 25, 30 तक के हमारे पास जाता है. सिर्फ और सिर्फ पर्शियन कैट्स में अलग अलग क्वालिटी, जैसे आप ये क्वालिटी देख सकते हैं अभी, इसका ट्रिपल कोट पर्शियन कैट है. बेसिकली इसके हेयर सिर्फ और सिर्फ 2 months का बेबी है. अभी 2 months के बेबीज में इतना हेयर है. You are able to go in another stores also and have a look basically the difference between this and that. This is only mean by the quality and all. చూసిరా ఇది దీనికి అయితే 2 months అంట. దీని ఫర్ చూసుకోవచ్చు మనం. నార్మల్ క్యాట్స్కి పర్షియన్ క్యాట్స్కి ఇదే డిఫరెంట్. నార్మల్ క్యాట్స్ అయితే దానికి 1 year అయినా హెయిర్ అయితే ఇంత గ్రోత్ అయితే ఉండదు. దీన్ని చూసుకోవచ్చు, ఇది 2 months బేబీ అంట. ఇది 2 months బేబీ కాబట్టి దీని ఫర్ మీరు చూసుకోవచ్చు ఎంత హెవీ ఉందో. దీని ఫర్ అయితే చాలా ఎక్కువ ఉంది. अमन भाई ఇప్పుడు దీనికి ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏమేమి పెట్టాలి వీటికి? हम लोग बेसिकली ऑलमोस्ट कैट्स को रॉयल कैनिन ही रखते हैं एज इट्स प्रीमियम फूड एंड ऑल. बेसिकली उसमें हेल्दी कोट आता है, हेल्दी स्किन आता है, थिकनेस, वेल्थ, एवरीथिंग विल बी गुड. एक्चुअली हेल्दी रहता है कैट. आफ्टर दैट इन एवरी मंथ यू हैव टू डू द डिवॉर्मिंग एनी हाउ. इफ यू आर नॉट डूइंग द डिवॉर्मिंग, यू आर नॉट डूइंग द प्रॉपर वैक्सीन, उसका हेल्थ खराब हो जाएगा. एक बार हेल्थ खराब हुआ तो पर्शियन कैट्स में बहुत ज़्यादा प्रॉब्लम आता है. बेसिकली स्टमक प्रॉब्लम्स आता है, दे आर डूइंग द लूज मोशंस, वॉमिटिंग, दे आर नॉट डूइंग द पॉटी. आफ्टर दैट यू हैव टू जस्ट क्लीन देयर ईयर्स एवरी टाइम. दैट इज द मेन इंपॉर्टेंट थिंग. कैट्स के ईयर्स बहुत ज़्यादा खराब होते हैं, बैक साइड बहुत ज़्यादा खराब होता है. आपको वो सारी चीज़ों का పుట్టినప్పటి నుంచి అయితే ప్రాపర్ డైట్ అయితే మెయింటైన్ చేయాలండి గైస్. దీనికి రాయల్గా నేనైతే ఫీడ్ చేయాలంటే అప్పుడే హెల్దీ కోట్ కానీ దీన్ని బొచ్చు కానీ అంతా మంచిగా పెరుగుతుందంట. సో దీనికి ప్రాపర్ గైడెన్స్ వీళ్ళు ఇస్తా అని చెప్తున్నారు. దీన్ని వాళ్ళు సెల్ చేయడమే కాదు, దీనికి ప్రాపర్ గైడెన్స్ కానీ దీనికి ఫుడ్ పెట్టే చార్ట్స్ కానీ మొత్తం క్యాటలాగ్ అంతా వీళ్ళు ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. హెల్త్ కేర్ ప్రతిదీ వీళ్ళు దగ్గరుండి వీళ్ళకి ఏమేమి ఫీడ్ చేయాలి అన్నీ చెప్తా అని చెప్తున్నారు. సో అమన్ భాయ్ ఇప్పుడైతే పర్షియన్ క్యాట్స్ इसका लाइफ स्पैन क्या होता है? 6 to 12 years तक के बेसिकली इनका लाइफ स्पैन रहता है. उसके बाद अपन जैसा मेंटेन करते हैं, एज वी आर मेंटेनिंग इट द प्रॉपरली, प्रॉपर डिवॉर्मिंग, प्रॉपर वैक्सीन, इनका लाइफ स्पैन अच्छा रहेगा, बढ़ेगा बेसिकली. आफ्टर दैट वी आर नॉट फोकसिंग ऑन द कमर्शियल एंड ऑल जस्ट फॉर टू सेल दैट. बेसिकली उसका हेल्थ, हाइट, पर्सनैलिटी, दैट्स व्हाई वी आर प्रोवाइडिंग एवरी फैसिलिटी जस्ट लाइक ए डॉक्टर फैसिलिटी, ग्रूमिंग फैसिलिटी, एवरीथिंग बेसिकली. First of all, I think so. Basically, you know me from the another store, basically where I was working. Yeah, I know actually. Yeah. So they were getting actually the commercial and all. That's why I left the store. I started my own. That's why कि भाई customers को proper एक चीज़ अच्छे मिलना चाहिए. कुछ उसमें प्रॉब्लम पारो वायरस, इसमें कैट्स में ही प्रॉब्लम्स आता है, लूज मोशंस, वॉमिटिंग करके कैट्स डेथ हो जाता है. जैसे एज इट्स अ बेबी वी आर नॉट एबल टू गेट देम ड्रिप्ड आल्सो, द सलाइन एंड ऑल. ओके. वो सारी चीज़ें प्रॉपर मेंटेन करना चाहिए, प्रॉपर टेम्परेचर मेंटेन करना चाहिए. वो सारी चीज़ें एक्सप्लेनेशन के चक्कर में नया स्टोर अपन ने भी स्टार्ट किया है. చెప్తున్నాడంటే అతను ఇంతకుముందు ఇంకో స్టోర్లో ఉండే తర్వాత అతనికి పెట్స్ని మొత్తం కమర్షియల్ చేస్తున్నారని చెప్పి అమ్మనన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఫ్రమ్ పాస్ట్ 10 years నుంచి కానీ 15 years నుంచి ఇతను అమ్మనన్న అయితే బిజినెస్లో ఉన్నారు. సో అతనికి ఏంటంటే పాత స్టోర్లో ఉండడం వల్ల అది కమర్షియల్ అయిపోవడం వల్ల సో తనకు అది నచ్చక బయటకు వచ్చేసి ఇప్పుడు తన యానిమల్స్ లవ్ కోసం తన బిజినెస్ని అదంతా సాక్రిఫైస్ చేసి ఈ స్టార్టెడ్ ఓన్ బిజినెస్ ఫ్రమ్ హిస్ సైడ్. अमन भाई ये सबसे अच्छे लग रहे मेरे को. ये ब्रीड का नाम क्या है? ब्रदर ये चाउ चाउ है एक्चुअली. ओके. हाँ, ये यहाँ का ब्रीड नहीं है, बेसिकली आउट ऑफ द कंट्री का ही ब्रीड है. आफ्टर दैट लोग कुछ लोग बोलते हैं कि एग्रेसिव ब्रीड है बेसिकली, बट मेरे हिसाब से तो एग्रेसिव ब्रीड नहीं है. वॉट एवर द ब्रीड्स वी आर टेकिंग दैट डिपेंड्स ऑन अस बेसिकली, हाउ वी आर मेंटेनिंग इट, what all things we are means teaching them and all. Just an example, I am taking all the means examples with the human beings itself. If you are having a human, you are married or not? No, I'm not married. So if whenever you are getting married, whenever you are getting a baby and all, basically what, as you are the father basically, whatever the things you are teaching him, just like abuse word basically, if you are teaching him, he will do like that itself. वो गाली ही देगा. Same dogs में भी रहता है. if अगर aggression दिखा रहे हैं उनको, आप उनको मार रहे हैं, लोगों से मिला नहीं रहे हैं, बाहर के लोगों से बेसिकली, तो वो एनी हाउ आपको aggression दिखाएगा, मतलब दिखाएगा गारंटी के साथ.
Same basically in pit bulls and all also basically. Right now many cases are going on, many news are coming up just like the pit bulls are so much aggressive. This happened with the pit bull, this happened with the pit bull basically. It is not like that basically. अब देखिए pit bull एक aggressive breed है वो अपन मानते हैं basically, but अपन अगर प्यार से maintain करते हैं तो as you are able to see basically my downstairs, my all the customers are almost the film stars, politicians and everything. Okay, in that cases they are having a pit bulls too. ओके बट उनका डॉग एग्रेसिव नहीं है, कुछ भी नहीं है, उन्होंने मेरे पास से ही लिया था, सारी चीज़ें हुआ है बेसिकली, बट उनका ना डॉग एग्रेसिव है, ग्रूमिंग एकदम प्यार से कराता है, बाहर डॉग वॉकिंग एंड वन मोर थिंग बेसिकली वी आर प्रोवाइडिंग द पिकअप एंड ड्रॉप फैसिलिटी इन द ग्रूमिंग सेक्शन. Wow. And after that the training also we are providing, after dog walking also we are providing. Just for example, you are having a dog, you love the dogs, that's why I took it. After that you are not able to maintain them. Maintain means grooming section. After that you are not able to go for a walk also with them. So we are providing every facility with that. Our person will go pick up the dogs, the grooming session will be done. After that they will drop the dogs too. And in dog walking basically they will take the dogs, potty and all session will be done, the training will be done basically, and they will drop the dogs basically. జస్ట్ చూసుకోవచ్చు అన్న ఏమంటున్నాడంటే వాళ్ళకి పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉందంట. గ్రూమింగ్ సర్వీసెస్ ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు ఇంటికి వచ్చి పప్పీస్ని కానీ ఏ పెట్ అయినా కానీ వాళ్ళు తీసుకెళ్ళి గ్రూమింగ్ సర్వీస్ చేసి మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారంట పప్పీని. హైదరాబాద్లో ఇలాంటి సర్వీసెస్ చూడడం చాలా రేర్, అది కూడా మన గచ్చిబౌలి ఏరియాలో ఉండడం అంటే అది చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి మనకైతే. ఇస్కా ప్రైసింగ్ క్యా హై? इसका प्राइसिंग जो रहेगा 30,000 से स्टार्टिंग होगा टिल 5 lakhs आई एम हैविंग बेसिकली द चाव चाव्स. या చూసారు గైస్ 30,000 నుంచి 5 లక్షల వరకు ఉందంట చావ్ చావ్ అయితే. In this also, if you want the import one, I am talking about the 5 lakhs one in the import one. Okay. Actually. China import, if you want anything, basically the imported dogs also, just like a German Shepherd, means Golden Retriever, Chow Chow, everything basically I am able to import it. After this costing is basically right now the 50,000, it's a show quality Chow Chow, that's it. If you want to go for a basic breeds and also, that will cost you 30,000 max to max, 30,000 रुपये से ऊपर नहीं होगा. बाकी चीज़ें क्वालिटी मेंटेन करना वो मेरा गारंटी है. वॉट एवर द ब्रीड यू आर टेकिंग फ्रॉम माई साइड, इट्स अ लाइफ टाइम गारंटी फ्रॉम माई साइड दैट इट्स अ प्योर ब्रीड. If it's getting crossed, I'll return you the another puppy. Otherwise, I'll give you the refund. That's my guarantee. వావ్, చూసారా గైస్, ఇంత డేరింగ్ అంటే ఇంత అద్భుతంగా ఎవరు ఆఫర్ ఇయ్యరు. దీనికి ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తానని చెప్తున్నారు. జనరల్గా మనం ఎక్స్చేంజ్ ఆఫర్ ఏదైనా చూసాలనుకుంటే బట్టల్లోనే మనం వారం 2 వారాలు ఒక రోజు కూడా ఎవ్వరు చేయరు. అట్లాంటిది లైవ్ స్టాక్కి పప్పీని మనకి ఏమైనా వాళ్ళ సైడ్ నుంచి డిఫెక్ట్ ఉంటే ఏదైనా ఒక పెట్ స్టోర్లో కానీ ఎవరి దగ్గరైనా ఒక పప్పీని మనం తీసుకుంటే వాళ్ళు రీప్లేస్ కానీ అలాంటివి ఏం జరగదు. రియల్ లైఫ్లో నాకు ఇన్సిడెంట్ ఒకసారి జరిగింది. నేను షిడ్జున్ పప్పీని తీసుకున్నా, దానికి ఇవి తీసుకున్న 2 డేస్కి పారో వైరస్ వచ్చి చనిపోయింది. కానీ నేను వెళ్ళి వాళ్ళని అడిగితే అది మా డిఫెక్ట్ కాదు మీ డిఫెక్ట్ అంటున్నారు. అట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వీళ్ళ దగ్గర ఏమైనా జరిగితే వీళ్ళు మాత్రం తీసుకున్న పప్పీకి వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా డిఫెక్ట్ కానీ పప్పీకి ఏమైనా హెల్తీ ఇష్యూస్ కానీ అన్హెల్దీగా ఉన్నా కానీ పప్పీని తీసుకుని వాళ్ళు రీప్లేస్ చేస్తా అని చెప్తున్నారు. ఇంత పెద్దగా ఉంది కదా, దీని జాతి పేరు ఏంటో మాకు చెప్తారా కొంచెం? See, the thing is that means अगर लुक वगैरह में आप जाते हैं तो आधे से ज्यादा लोग इसको डाल्मेशियन समझते हैं, but it's not a Dalmatian, it's a Harlequin Gridden actually. Okay, you know the Gridden basically. Yeah. Your height also small basically in front of him actually. 6 feet right there. Yeah. If with his basically standing, then you will understand what it is actually. You are able to see the right now the height. చూసారా గైస్ అసలుకి ఎంత పెద్దగా ఉందో. ఇది జస్ట్ 2 months బేబీ. బాడీ షిడ్జు సైజ్ లో ఉంది. ఫుల్ గ్రోన్ షిడ్జు ఇంత ఉంటుంది. సో ఇది 2 monthsకే ఇంత ఉంటే ఇది పెరిగిన తర్వాత నేను ఇప్పుడు ఒక 5'7", 5'8" ఉన్నా కానీ అది 6 feet దాకా హైట్ పెరుగుతుంది. సో ఈ పప్పి అంత మంచిగా ఉంటుంది. After it's a royal breed actually. Okay. Some people are cropping their ears also, but we don't have to get it cropped actually. If you are talking about government laws and all, we are not able to crop them ears and all. See, the thing is that if I am telling you that just cut your ears, will you? No. Same basically, many people are there just for the look and all, they are cutting their ears and all. We don't have to do like that. Their personality is only good basically from looking and all. The people will see it is only called as a royal breed actually. Royal and royalty, it will be get shown basically if you are getting this puppy. That's my guarantee. చూసుకోవచ్చు, దీనికి ఇయర్స్ అయితే ట్రిమ్ చేస్తారంట గ్యాస్ పర్ ద గవర్నమెంట్ లాస్ కానీ నామ్స్ కానీ.
కానీ వీళ్ళ అమ్మనన్న పెట్స్ లవర్ కాబట్టి పెట్ ఎంతూజియాస్ట్ కాబట్టి అమ్మనన్న అయితే అలాంటివి అయితే మేము మా దీని ప్రైస్ ఎంత ఉంటుంది, దీని ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? Brother, see, the right now it's all dyes Gridden, the Harlequin Gridden. It's a very good color actually after growing and all. Its costing is 40 to 50,000 if you want in the starting. So 20,000 will be the starting price actually. Baba. 20,000 నుంచి 60,000 వరకు అయితే ఉంటుందంట. నేను ఫస్ట్ అయితే రిచ్లో ఉంటే డాల్మేషన్ డాగ్ అనుకున్నా కదా, ఆ డాగ్ అనుకున్నా. కానీ ఈ బ్రీడ్లో అయితే Harlequin Gridden. హర్లిక్విన్ గ్రేడన్ పేరు కూడా నాకు పలకడానికి రావట్లే, అంత పెద్దగా ఉంది. కానీ గ్రేడన్ అంటారు అందరూ. ఎక్కువగా రాయల్ డాగ్ అంటే దీన్ని బ్రీడ్ ఎక్కడి నుంచి మున్బై ఇది ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అయింది? గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వేర్ ఇట్ కేమ్? Actually all are from India itself right now. The thing is that all over the breed, whichever getting breed right now, it's getting in the breed in India itself. I told you basically whatever the breed you are required, it will get import from wherever you want. If you want a Thailand, if you want a China, whatever thing you want, I am able to import it. Right now it's getting breed for basically it's from Punjab actually. The properly if you are talking about its mother, father, their grandmother, everything. And it was the first litter baby. We are not taking the another puppies which are of third litter or the fourth litter, as it's causing the excessive breeding and all. That's why. Excessive breeding, they will get affected the puppy and all, just like they will get the hip dysplasia, skin infections, many things they will get happen basically if they are of a 4th, 5th litter, just because of the excessive breeding and all. Its lifespan is almost 12 to 14 years basically, and if you are maintaining it properly, so it will be given more than that also. చూసుకోవచ్చు గైస్, ఇప్పుడు దీనికైతే 12 to 14 ఇయర్స్ ఉంటుందంట. మీకు పెట్స్ కానీ ఇంకేమైనా కావాలనుకుంటే వరల్డ్లో ఎక్కడి నుంచి అయినా సరే, థాయిలాండ్, మలేషియా, స్విట్జర్లాండ్, అమెరికా, ఎక్కడి నుంచైనా ఏ దేశం నుంచి అయినా మీకు ఇంపోర్ట్స్ కావాలంటే అమన్ భాయ్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ బ్రీడ్ అయినా ఎలాంటిదైనా అన్న తెప్పిస్తానని చెప్తున్నారు. పులులు, సింహాలు లాంటివి మాత్రం అడగకండి, అవైతే రావు. ఇప్పుడైతే మనం రూమ్ ఇన్స్ట్రక్షన్కి వెళ్దాం. వాళ్ళ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో అమన్ భాయ్ని అడిగి తెలుసుకుందాం. grooming section. So our subscribers want to know about what are the services provided by the pet card. Please. Yeah. So you can start. Yes. Please. This is the main grooming area. So ఇక్కడైతే మనకి తెల్ల పిల్లి ఉంది. ఇట్స్ పర్షియన్ క్యాట్. దీన్ని ఇప్పుడే గ్రూమింగ్ చేసిర్రు. భయపడుతుంది, ఇది బయటికి రావట్లే. దీనైతే ఎంత అందంగా రెడీ చేసిర్రు అసలుకైతే. ఇట్స్ పర్షియన్ క్యాట్ రైట్? Yeah. సో ఇప్పుడే ఇది గ్రూమ్ అయ్యి వచ్చింది. ఇది మనం చూసుకోవచ్చు. సో అమన్ భాయ్, what are all the services provided by the pet cart in the grooming section? So we are providing basically right now the spas, the basic grooming package, premium, luxury and all that stuff basically. In that so zero trim will be there, everything will be there. Hair colors are also there basically. If you want to customize the hair colors, we are also having that things too. So that doesn't affect the pet? No, they are the pet friendly itself and the semi-permanent basically. Okay. So it will get rid of it in the 4 to 5 washes and all. Okay. You are not having any tensions in that. Just an example basically. No allergies and colors and all. Just like it's a bobtail cat basically. It's not having a full tail actually. Okay. So I'll show you. It's a bobtail. చూసుకోవచ్చు, ఇది బాబ్టైల్ అంట గైస్. Okay. So some people want basically here the color and all basically. So it will look very cute actually, just like a pink color or the yellow color like that. So not for only the dog colors for the dogs, we can have the color for the cats also. Wow. Basically. After the spa also there basically in that the luxury oil massage will be there. It will be a session of 2.5-3 hours actually. Oh. So in that the luxury oil massage, double luxury wash, nail manicure, pedicure, everything will be there basically. ఒకసారి మనం గ్రూమింగ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి సార్, కస్టమర్ రివ్యూ నుంచి కూడా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, పెట్ సర్వీసెస్ కానీ గ్రూమింగ్ సర్వీస్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సర్వీస్. యాక్చువల్లీ నాకు 3 బేబీస్ని తీసుకొచ్చాను. ఓకే. ఒకరికేమో 0 కట్టే అండ్ ఇద్దరికి బాకీ. ఓకే. అమ్మాయి ఇంతకు ముందు నుంచే పరిచయం నాకు, సో మంచి సర్వీస్ ఇచ్చారు. ఓకే. మీకు ప్రైజెస్ కానీ అంటే సర్వీసెస్ కానీ ఎలా అనిపించింది? ఎనీథింగ్ ఇస్ అఫోర్డబుల్. ఓకే. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ అన్ని వీటి మసాజెస్ కానీ స్పాస్ కానీ ఉన్నాయని అంటున్నారు.
మరి హెయిర్ కలర్స్ ఏమన్నా ట్రై చేశారా ఎప్పుడే? లేదండి, నేను ఇంకా ట్రై చేయలేదు. Okay. మేబీ ఇన్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు మా చిన్నపిల్లలు ఉన్నారు, సో అందుకే నేను ఇంకా ఏం ట్రై చేయలేదు వాళ్ళు కూడా. నేను ఫ్యూచర్లో ట్రై చేస్తాను. మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం పెట్స్ గురించి కానీ, పెట్స్ వాటి నాలెడ్జ్ గురించి కానీ, పెట్ సోషల్ అఫైర్స్ గురించి కానీ కొన్ని తెలుసుకుందాం. అమన్ భాయ్ అవి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అడాప్ట్ డోంట్ షాప్ అని చెప్పారు కదా, దాని గురించి మాకు కొంచెం బ్రీఫ్ एक्सप्लेनेशन. श्योर या देखिए आजकल इंस्टाग्राम में चालू है अडॉप्ट डोंट शॉप, जस्ट अडॉप्ट द स्ट्रीट डॉग्स एंड ऑल दैट स्टफ बेसिकली. It's a correct thing basically whatever the things are going on. I am also giving basically many street dogs the food. I'll show you some videos of mine basically. Okay. After that, the pigeons. No one is feeding the pigeons and all basically. If you are taking the morning shoot in my store, so almost 100 to 200 pigeons are getting come all over in the morning 10 a.m. to 11 a.m. basically. We are getting them food basically. The proper food, the Versala, the food brand is there basically. It's a very big brand basically of food. We are giving that food. We are not giving the basic food and all that stuff basically. Whatever the imported foods are there, we are giving that things only basically. First thing, after that, whatever the stuff we are selling, it's not for excessive breeding and all that stuff, just like that. जो भी चीज़ प्योर ब्रीड है, जो भी चीज़ बेसिकली अच्छा ब्रीड है, we are promoting that breed only. Baba, just a second, na baby, just a second, come here. So the thing where like adopt don't shop means we are also taking the street dogs and all that stuff basically. But the thing is that depends on you. Just an example, you want a retriever. Yeah. What phone you are using? Just tell me that thing. What? Which mobile you are using? Airtel Mobile. iPhone. Yeah. Why you are using the iPhone basically? ఇట్స్ నాకు పర్సనల్గా బ్రాండ్ అంటే ఇష్టం కాబట్టి సో Brother, see, ఐఎమ్ యూజింగ్ ఇట్. no. It's not like that basically. To showing and all you are using it, right? డెఫినెట్లీ ఇట్స్ For some things, just like that also in dogs, basically if you are taking a retriever, so it will look good, the royalty will came, just like that many people are taking it basically. It's not a illegal thing or it's not a wrong thing basically. You are able to take it, you are able to sell it, whatever the thing. We are not just giving the excessive breeding, we are not promoting that things. Adopt don't shop, it's also a good thing also and it's not a good thing also basically. You are adopt things, just an example, you are taking a retriever, just take one more street dog also. You are able to get them both in the same place. Whatever the food you are giving to a retriever, you are giving to the street dog also. Everything will be good itself. No worries in that. If you want to adopt also, just tell me. I'll give you the adoption puppy also. Okay. Street dogs, if the breeds are there, basically, I want to give you. I'll give you. No worries in that basically. Money doesn't matter to me. That's it. I am able to tell you only one thing basically. I am having that much basically, which will survive me basically. If you want a breed, if you are the pet lover, I'll give you. No worries in that basically. You are able to give me a call. If you are not taking a puppy from my side also, and if you are taking a street dog, if you are taking another puppy from another store also, I'll guide you in that, what to feed, what to not, how to take, everything I'll explain you. No worries in that. Just give me my number also basically in your whatever the page is there. I'll explain it. Anytime just call me 24 hours basically. Why so some difficulties are there which is coming in night also, you are able to give me. ఫర్ ద డే యూ మేడ్ మై డే. నాకు ఇంత పేషెన్స్గా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు మేక్ ఎ వండర్ఫుల్ వీడియో. Thank you so much. గైస్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఏమేమి దొరుకుతాయి, అసలు పెట్ షాప్లో ఏమున్నాయి, వీళ్ళ స్టోర్లో ఏమున్నాయి, గ్రూమింగ్ యాక్సెసరీస్ కానీ, వాళ్ళ యాక్సెసరీస్ కానీ, ఫుడ్ కానీ, పెట్ ఫుడ్ కానీ, క్యాట్ ఫుడ్ కానీ అన్నీ అనుకుందాం. మనం రాయల్ సెక్షన్లో ఉన్నాం. రాయల్ కెనిన్ సెక్షన్ ఇదైతే చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో. కుక్కల ట్రీట్స్ ఇవైతే ఇదే మనం తిందామా? నాకు తినాలనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. మమ్మల్ని అంటారు క్యాట్ సెక్షన్.
కుక్కలు అని బాగుందిరా కుక్కలకి అయితే చూడండి టెన్నిస్ బాల్ అయితే నిజమైన కుక్కలానే ఉండేది అయితే అచ్చా ఇది చూడండి గ్రేప్స్ కాయ మైక్రోనిక్ మీ కుక్కలు ఎప్పుడైనా అల్లరి చేసినాయి అనుకో ఇది మూతికి గట్టేయండి కోరికవు ఏం చేయవు ఏం తినని కూడా తినవు బయట గట్టి బయట వాకింగ్ చేసుకుని బాగా అనుకొస్తుంది ఇట్లా టైట్ वालेकुम सलाम। अभी पेट हार्ट में आया अभी जी, आपके पास क्या क्या मिलते है वो चीज़ मेरे को बोलो वो हमारे कहना देखो कैट का डॉग का फूड मिलता हाँ खाली Dog कैट में- का डॉग का ही मिलता है कैट का डॉग का मिलता और उसमें जो डॉग में जो तो रॉयल कैनिन रहता हाँ। एनएनडी रहता सुपर प्रीमियम क्वालिटी रहता हाँ। वर्ल्ड नंबर 1 कंपनी है रॉयल कैनिन हाँ वो मिलता और जो सो आपको एनएनडी का रहता डूल्स का रहता डूल्स में 3 वेराइटीज रहता और रेगुलर रहता प्रोफेशनल रहता उसमें डूल्स में फोकस आता और ये जैसे कैनन क्रिक आता और ये नेस्ले का ब्रांड रहता नेस्ले में जो सो आपको प्रोप्लान आता रेगुलर नेस्ले आता आयम्स का रहता पेडिगिरी रहता पेडिगिरी प्रोफेशनल रहता रेगुलर फूड रहता प्रोफेशनल में क्या है न्यूट्रिशन प्रोटीन ज़्यादा रहता और रेगुलर में क्या है प्रोटीन कंटेंट कम कर देते और क्वालिटी अच्छा रहता और एक्सेसरीज रहता चेन रहता स्नैक्स रहता ట్రీట్ नेक बेल्ट रहता सब मिलते ट्रीट्स ऑल ट्रीट्स रहता గైస్ మీరు ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి సూపర్ మార్కెట్ ఎలానో పెట్స్కి కూడా సూపర్ మార్కెట్ అంటారు కదా ఇదైతే ఒక పెద్ద సూపర్ మార్కెట్ మనకి ఎట్లా దొరుకుతాయో వీటికి కూడా అన్ని ఎవ్రీథింగ్ మన పిల్లలు కానీ టాయ్స్ ఎట్లా ఉంటాయో వీటికి కూడా టాయ్స్ కానీ యాక్సరీస్ కానీ చైన్స్ కానీ లీషెస్ కానీ బెల్ట్స్ కానీ అన్నీ అయితే దొరుకుతాయని చెప్తున్నారు कैट में भी क्या है विस्कस का रहता बहुत सारे रहते कैट का किटियम रहता नेस्ले कंपनी का जो फ्रिस्किस रहता एनएनडी में आता और आयम्स में कैट आता बहुत सारा रहता एक्सेसरी तरह कैट का एक्सेसरीज रहता बॉडी बेल्ट रहता लीटर ट्रे लीटर बॉक्स हर चीज़ रहता समझो बेड रहता अच्छा रहता చూసిరా మనకి ఇన్ని వెరైటీలు కాదు కానీ జంతువులకు కూడా ఇన్ని వెరైటీలు ఉంటాయి అంత ప్రాపర్ హైజీన్ అంత ప్రాపర్ మంచి ఫుడ్ పెడితేనే మనకి మనం తీసుకున్న బ్రీడ్స్ కానీ పప్పీస్ కానీ కిటన్స్ కానీ క్యాట్స్ కానీ అన్నీ మనం ఎంత మంచిగా ఫుడ్ పెడితేనే కానీ అవి వెల్ మెయింటైన్ అయితే भाई अभी इम्पोर्टेड ब्रांड्स भी मिलते हैं ना इम्पोर्टेड सारी पूरे imported। सब इम्पोर्टेड ही रहता सब रॉयल imported कैनिन ही रहता रहता है, एनएनडी Royal रहता Canin अभी कैट्स जो रॉयल भी कैनिन Royal क्या है Canin ऑस्ट्रेलिया फ्रांस साउथ हाँ। अफ्रीका से आता एनएनडी क्या है यूरोप से आता अकाना जो है कनाडा अमेरिका से आता ये पेडिगिरी जो थाईलैंड मलेशिया बैंकॉक से आता है अच्छा अभी इसका बेसिक प्राइसिंग क्या रहता है कैट्स को भी और डॉग्स को भी नॉर्मल रहता उसमें रॉयल कैनिन में जो है एक्सपेंसिव रहता एनएनडी का Canin जो expensive। प्राइम फूड रहता वो प्रीमियम क्वालिटी का रहता विस्कस में रहता किटियम क्या है विस्कस किटियम और जो सो फ्रिस्किस क्या है नॉर्मल रेंज का रहता अच्छा अभी डॉग्स को भी सबसे एक्सपेंसिव फूड क्या है रॉयल कैनिन रॉयल कैनिन रहता रॉयल कैनिन इसका प्राइसिंग क्या रहता है रॉयल कैनिन का उसका स्टार्टिंग प्राइस रहता देख कीजिए आप 1 kg का जो है 1000 रुपीज रहता 1 kg 1000 रुपीज 1000 रुपीज अच्छा ठीक है एनएनडी में आपको 950 रुपीज में 800 ग्राम आता 800 ग्राम सो रॉयल कैनिन इसमें 4 kg बैग का प्राइस क्या रहता है 4 kg बैग का देखो 3960 रहता उसमें क्या है 4 वेराइटी रहता हाँ मिनी ब्रीड आता मैक्सी ब्रीड आता मीडियम ब्रीड आता जेंट ब्रीड आता मिनी में स्मॉल बिलो 10 kg स्मॉल ब्रीड रहता पूरा मीडियम एंड मैक्सी में रहता बीगल आता कॉकस पैनल क्या है 10 to 20 kg वेट रहता उसका मैक्सी ब्रीड क्या है 20 to 40 kg का वेट रहता जेंट ब्रीड क्या है सेन बर्नर्ड रहता रॉटविलर रहता केन कोर्सो ग्रेडन ये क्या है अबाउ 50 kg अबाउ वेट रहता उन लोगों का अडल्ट वेट वो सबसे कैटेगरी है में अलग अलग कैटेगरी का रहता है कोई अलग भी अलग फूड रहता है इसका हाँ एक रॉयल कैनिन है जो पैसिफिक ब्रीड का रहता किसी भी कंपनी पैसिफिक ब्रीड का नहीं निकालती रॉयल कैनिन में ही रहता सब पैसिफिक ब्रीड का ठीक है बहुत अच्छे से इन्फॉर्मेशन दे दिया हम लोगों का बहुत शुक्रिया थैंक यू आपको సో మచ్ బాయ్స్ ఇప్పుడైతే చూసుకోవచ్చు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తా ఇదే మన ఫైనల్ సెక్షన్ పెట్ హార్ట్ గచ్చిబౌలి షేక్పేట్ ఏరియాలో ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్